ప్రస్తుతం మాజీ మంత్రి దేవినేని ఉమాగారు ఉన్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, రేపు ఏ విధంగా ఉండబోతుంది సభ? పూర్తిగా ఈ సభకు ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పి బస్సులో రానివ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసినా తొక్కుంటూ వచ్చేస్తారు. ఈ నభూతో నా భవిష్యత్. ఈ 43 ఏళ్ల చరిత్రలో 1982 నుంచి చూస్తున్నాం. ఇంత పెద్ద వేదిక, ఇంత పెద్ద బహిరంగ సభ, నభూతో నా భవిష్యత్. లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు నడిచొచ్చారు. యువగళం పాదయాత్ర ప్రజాగళమై, ఆంధ్రాగళమై అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కార వేదికగా, పరిష్కారం చూపించే మార్గంగా ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుంటూ నడిచొచ్చాడు లోకేష్ బాబు. అట్లాగే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, బాలయ్య బాబు వస్తున్నారు, ఇంకా అగ్రనాయకులు అందరూ కూడా వస్తున్నారు. లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆల్రెడీ 82 మంది తెల్ల జెండా ఎత్తేసారు ఎమ్మెల్యేలు. ఏదే తనే కూల్చుకుంటాడా, తనే పడేసుకుంటాడా, తనే రద్దు చేసుకుంటాడా, తనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి నువ్వు కరెంటు కోతలో ఏప్రిల్ మే ఎందుకు ఇప్పుడు పెట్టి, ఇప్పుడే నీకు చల్లో వణుకొచ్చేసింది. రేపు సభతో క్లియర్. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది కలిసినా మేము సింహంలో సింగిల్గా వస్తాం. సింగిల్గా వస్తే పరదాలు ఎందుకు రా బాబు, చెట్లు కొట్టేయడం ఎందుకు రా బాబు, ఈ సొల్లు కబుర్లు ఆపేసాయి. ఆ డైలాగ్ ఏమంటే మా బాలయ్య బాబు చెప్తాడు. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమాగారు చెప్తున్నారు. రేపు పూర్తిగా వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం చెప్తున్నారు. నాయుడు విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.